శేఖర్ అంటే ప్రపంచానికి తెలిసిందేంటి? అవునా? ఓ మై గాడ్, ఇన్ని మాట్లాడతారా? తర్వాత నా అంత అవలేగాడు ఇంకో దునియాలో కనిపించండి, యాద్ పెట్టుకో. 1500కి ఛత్రపతి శేఖర్ కి కాస్త గౌరవం తగ్గింది. దూరం నుంచి చూస్తుంటా అందరు, నేనేం చేస్తుంటా, ఎవరు ఏం చేస్తారు అస్సలు ఎంత ఓవర్ యాక్టింగ్. హాయ్ హై ఫై, అరే నీ అమ్మ, మీ ఫ్రెండ్స్ లో మంచి క్లారిటీ ఉంది కదా. బంగారాలు నా ఫ్రెండ్స్ అందరు బంగారం. మేము ఒక్కోసారి గ్యాదర్ అయినామంటే మేము ఎట్లాంటి ప్లేస్ లో కూర్చుంటామో మాకే తెలియదు. అన్న, మీరు ఇంత కంటెంట్ విషయం ఇంతగా ఆలోచిస్తారు కదా, మీకు ఫన్ అంటూ ఉండదా? ఫ్రెండ్స్ తో కలిసిన ఫన్ కాదు, లైక్ నార్మల్ ఫన్. ఫన్ ఏం లేదు, ఫన్ అస్సలు లేదు. నేను షూటింగ్లు ఉన్నా అంటే ఇంత సంపాదించారు, ఇంత ఫేమ్ ఉంది కదా, నాకు ఎంత ఏం సంపాదించలేదు, బతకని కోసం ఇంకా కిరాయి ఇంట్లో వాడు నన్ను అవలబనాల్సిన తర్వాత తెలిసింది నాకు. రాజమౌళి గారు ఎన్నిసార్లు తిట్టిండు నన్ను, పదే పదే మోసపోయి అనిపించలేదు అన్న. మరి ఇగో బలాత్కారం జరిగిపోయింది అంతే. ఇంకా ఏ టైంలో కోపం ఎక్కువ వస్తాను మీకు? 9కి స్టార్ట్ అవుతుంది నాకు, అది చాలా ప్రైమ్ టైం. అది యాక్చువల్గా చెప్పేస్తా వాళ్ళ కాదు, కుర్చీ చేసుకుంటా, గ్లాస్ ఉంటుంది, మందు బాటిల్ ఉంటుంది, ఎవరికన్నా ఏమి. అన్న, మీ గర్ల్ ఫ్రెండ్స్ లేదా? నాగా ఇవాళ రేపు ఏం చెప్పాలి, నా నోటికి బూతులు వస్తాయి. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఇవాళ హైదరాబాద్ వచ్చి ఇటు బుల్లితెర పరంగా, ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఛత్రపతి శేఖర్ గారు. సో ఆయన మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి, చాలా రోజుల తర్వాత మీడియాని అడ్రస్ చేస్తున్నారు ఆయన. సో బేసిక్గా అంటే ఆయన మూవీస్ వదిలేసి ఇటు బుల్లితెర పరంగా సీరియల్స్ చేస్తున్నారు అంత తెలిసిందే. కానీ ఆయన కొంచెం ఇన్డెప్త్గా మనం వెళ్దాం. అసలు ఏంటి శేఖర్ అంటే ప్రపంచానికి తెలిసిందేంటి, మనం అసలు ఆయన ఏంటి, రియల్ లైఫ్కి తేడా ఏంటి కనుక్కుందాం. నమస్కారం, ఎలా ఉన్నారన్న? చాలా అగ్రెసివ్గా ఉన్నట్టున్నారు చూడటానికి. అంటే ఎండాకాలం కదా. ఓకే, రియల్ లైఫ్కి శేఖర్కి, రియల్ లైఫ్ శేఖర్కి ఒక ఒక ఒకటి ఉంటుంది. మీరు చూపించాల్సింది ఏంటి, చూపిస్తుంది ఏంటి? అంటే రియల్ లైఫ్లో మనము ఏవో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ఆ క్యారెక్టర్ ప్లే చేస్తాం. రియల్ లైఫ్లో నేను వెరీ సింపుల్, నా ఫ్రెండ్స్తోని గప్పాలు వేసుకోవడం, వాళ్ళు తిడితే నేను పడ్డం, నేను తిట్టినా వాళ్ళు పడ్డము, అన్నీ ఉంటాయి. ఆ బూతులు మాట్లాడుకోవడం, అది ఆ చిల్లర లెక్కలు అన్నీ ఉంటాయి. బూతులు మాట్లాడతారా? ఇవన్నీ కామన్. ఇంకా అది ఆ మాటలు మాట్లాడినా అంటే ఇప్పుడు మనం డిగ్నిఫైడ్గా మాట్లాడదు కానీ ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ మాటలు, రావని కాదు. మనం మాట్లాడలేము అంతే డైరెక్ట్. నేను ఇప్పుడు నా స్కూల్ వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మా మధ్యలో ఊర్లలో పోతాం, పొలాల పక్కన కూర్చుంటాము, ఏమో చేస్తాం. ఈ గడబడు ఈ సిట్టింగ్లు అంటాము, కళ్ళు అంటాము, దింపిస్తాము, ఈ అంటాము, అది అంటాము, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా ఆ స్క్రీన్ యాక్షన్ అన్నప్పుడు యాక్టింగ్ చేయాలి, బయట కూడా యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు నా ఊత పదాలు ఏవో ఉంటాయి, తెలంగాణ పదాలు ఏవో సంథింగ్, అక్కడ పోయేసరికి నేను మాట్లాడు, అలాగండి సార్ చెప్పండి సార్, యా సార్, గుడ్ మార్నింగ్ సార్, వెంటనే మారిపోతారా? ఇది ఉంది అక్కడ. మేము దోస్తులం అట్లా కాదు కదా, మా గుడ్ మార్నింగ్లు అసలు గుడ్ మార్నింగ్లే ఉండవు, విష్ చేసుకోవడం అలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. గుడ్ మార్నింగ్ కూడా బూత్తోనే ఉంటది. అట్లా గుడ్ మార్నింగ్ ఒక బూత్ చెప్పన్నా, నార్మల్ గా ఒక చిన్న బూత్, అంటే మీ ఫ్రెండ్స్ నార్మల్ గా యాజ్ ఎ ఫ్రెండ్. లేదు, అవి చెప్పలేము కూడా అంత బూతులు అవి. నేను బీప్ వేసుకుంటాను. ఓకే, అంటే నార్మల్ గా మీరు చాలా కోప్పడతారు, ఏదన్నా చెప్తుంటే వినకపోతే మీకు అసలు చెప్పలేని కోపం వచ్చేది, ఎందుకు? లేదు, కోపం అని కాదు, బాధ. అది బాధలోంచి వచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మనిషికి. అంటే మనం ఎవరిని మార్చలేం. అవును, ఇప్పుడు నేను అనుకుంటా ఎవరిని మార్చినప్పుడు మనమే మారితే బెటర్ కదా అని అనుకుంటాం, కానీ మనం కూడా ఒక్కోసారి మనం మార్చుకోలేము. మనం నాకు ఒక్కటే ప్రొఫెషనల్ విధంగానే నాకు ఇబ్బంది తప్ప మిగతా ఏం కోపం అంటే ఇప్పుడు
నేను కరెక్టే చెప్తున్నా కదా, వాడేంది మొన్న మాట్లాడుతున్నాను ఒకటి. ఇప్పుడు వాని దృష్టిలో నేను రాంగ్ ఉండొచ్చు, నా దృష్టిలో వాడు రాంగ్ ఉండొచ్చు. ఇట్లాంటి విషయాలలో కొద్దిగా ఇరిటేషన్ అవుతుంది. మరి కోపం కడుపులో పెట్టేది పెట్టి అప్పటికప్పుడు మర్చిపోతా కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ లైట్ తీసుకుంటా. అది కామన్, ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. కంటెంట్ పరంగా మీరు ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉంటారన్న? సెట్ లో కానీ మూవీ కానీ ఇటు సీరియల్స్ ఏం లేదబ్బా. ఇప్పుడు మనము ఉన్న వాళ్ళతోని కొందరు మనకు ఎందుకో కనెక్ట్ అయిపోతారు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళతోని మనకు ఎందుకో వాళ్ళతో అన్ని షేర్ చేసుకుందాం, వాళ్ళతో అన్ని మాట్లాడుకుందాం అనిపిస్తుంది. కొందరు ఎట్లుంటారంటే ఇప్పుడు నువ్వు వినేటప్పుడు అవునా, ఓ మై గాడ్, ఇన్ని మాట్లాడతారా, తర్వాత ఇదంట ఇట్లా మాట్లాడుకుంటారు. ఈ కథలు ఉంటాయి. ఇవి యాక్టింగ్ చూచి నేను దూరం నుంచి, నేను ఎప్పుడు రూమ్లో కూడా పోను, కార్లోనే ఏసీ ఆన్ చేసి పెడతా, కూర్చుంటా, దూరం నుంచి చూస్తుంటా అందరిని ఏమేం చేస్తుంటా. ఎవరు ఏం చేస్తారు అస్సలు ఎంత ఓవర్ యాక్టింగ్. హాయ్ హై ఫై, అరే నీ అమ్మ ఇంతగానో ఏం ప్రేమ వచ్చింది రాడు. ఇప్పుడు మళ్ళా ఆ పిల్లనే చెప్తుంది వాని గురించి బ్యాడ్. అవును, వాడు మంచోడు కదా, మళ్ళా వాడే చెప్తాడు ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి. ఈ ఐఫైలు కొట్టుకున్నాడు ఎందుకు, మీరు కలుసుడెందుకు, చెడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకునేది, కలవకపోతేనే కథం అయిపోయా కదా పంచాయతీ. అసలు ఏముండదు, ఇది ఉండనే ఉండదు కదా. ఇట్లాంటి ముచ్చట్లు చూస్తా ఉంటా. ఇవాళ రేపు ఏం చెప్పాలి కదా, నోటికి బూతులు వస్తాయి. మీ గురించి ఒక బెస్ట్ గాసిప్ చెప్పండి అన్న. నా గురించా? ఫుల్ వేస్తాడు, వేసినప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, గడబడైన ఒకటి, అంతే. ఏం చేస్తాడో తెలియదు మంచి అప్పటిదప్పుడు. అది అది ఉంటుంది, అందరికి తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ లో మంచి క్లారిటీ ఉంది కదా? నా ఫ్రెండ్స్ లోనా బంగారాలు, నా ఫ్రెండ్స్ అందరు బంగారం. ఏమ్రా నీళ్ళు తాగిన అంటారు, అట్లా ఉంటది మాది. మీ సాబు నీళ్ళు అంటే నీళ్ళే కదా, నీళ్ళు అంటే నీళ్ళు కాదు, అది ఇండైరెక్ట్ గా అన్నమాట. ఓకే ఓకే. అట్లా మాది అది లిమిటేషన్స్ లేవు, ఆ ఫ్రెండ్షిప్ లో లిమిటేషన్స్ లేవు. అసలు వేరేటోళ్ళు వింటే పిచ్చోళ్ళు అయిపోతే ఇట్లా కూడా మాట్లాడుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లా కూడా మాట్లాడుకో. మేము ఒక్కోసారి గ్యాదర్ అయినామంటే మేము ఎట్లాంటి ప్లేస్లో కూర్చుంటామో మాకే తెలియదు. అంటే అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఏదైనా కాంపౌండ్ ఉందని అన్నీ సిట్టింగ్ చేస్తాం. నేను అరే నువ్వు ఎందుకు రా వీడికొచ్చు, వస్తే ఏముంది రాబోయ్, అంతకుముందు కూడా వచ్చినా కదా, ఇప్పుడు కూడా వస్తున్నాం. ఇప్పుడు సెలబ్రిటీ బూతులు వస్తాయి కొన్ని, అది నాకు తెలియదు రావి నాయన. అదేంది మనం ఎట్లున్నామో మనం ఎంజాయ్ చేస్తుందా పక్కన గురించి మనకి ఎందుకు, మనం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మనం ఎందుకు పట్టించుకోవాలి, మనం కూడా మామూలు మనుషులమే కదా. అట్లా ఒక్కోసారి నేను మామూలు ఇదే స్లిప్పర్స్ వేసుకొని ఇట్లనే పోతా, సింపుల్. సింపుల్ అంటే షూస్ కూడా వేసుకోండి, షూస్ వేసుకుంటే నాకేదో కాళ్ళు కొరికినట్లా అట్లా అయిపోతుంటాయి. సింపుల్గా పోయినా కూడా ఏం సార్ మనం ఎంత సింపుల్గా వచ్చారు, సింపుల్గా ఏం చేయాలి రాబోయ్, ఇంకా కిరీటం పెట్టుకొని రావాలన్నా ఏం సమాధి కాదు. నేను అంట ఇప్పుడు ఏం మాట్లాడాలి, అవన్నీ మాట్లాడితే డిస్కషన్ పెద్దగా అవుతుందని గమ్మున అవాయిడ్ చేయాలి. ఈ గౌరవం దక్కింది అది యాక్టింగ్ వల్లనే. అవును, ఈ సినిమాలు. కానీ బుల్లితెరలో ఛత్రపతి శేఖర్కి కాస్త గౌరవం తగ్గింది అంటే మీరేమంటారన్న? ఇప్పుడు మొన్న బ్రహ్మానంద గారు అన్నట్టు అయ్యి వెనకాల మాట్లాడితే వాడు వెనకాల ఉన్నట్టేరా ఆయన, వాడు మన గురించి మాట్లాడింటే మనం ముందున్నాం రా, వాడు వెనకాలనే ఉండిపోయింది వాడు అన్నట్టు. ఆ మహానుభావుడు ఆ సింపుల్ ఒక్కటే డైలాగ్తో చెప్పేసిండు ఆయన. అవును, బ్రహ్మానంద గారు అంత అద్భుతమైన వర్డ్. నేను అది రిపీట్ చేసుకొని వింటా ఉంటా నేను, ఎందుకంటే నేను ఏదో అనుకోవాలి, ఏదన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది నాకు మైండ్లో తిరగాలి అని ఒక్క వర్డ్.
అది బ్యూటిఫుల్ వర్డ్ అసలు. అన్న ఇప్పుడు నార్మల్గా సెట్లో కానీ ఇప్పుడు సీరియల్స్ అయినా లేకపోతే మూవీస్ అయినా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. Hmm. సరే మీరు అన్నట్టు గౌరవం గురించి పక్కన పెడితే Hmm. కంటెంట్ పరంగా Hmm. వాళ్ళు నేర్చుకోవాలన్న ఇది ఉండదు, ఏముండదు, Yeah. ఏదో వచ్చి ఆ రోజు పేమెంట్ అయిపోయింది Yeah. అన్న ఇదిలో ఉంటారు. వాళ్ళు నేర్చుకోవాలి, మనకు అన్నం పెడుతుంది, అది దాన్ని మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని ఆ పాయింట్తో ఉంటారు. అది తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా ఎవరైనా సరే. వాళ్ళు వచ్చినప్పుడు మీకు చిరాకు వస్తుందా, లేకపోతే ఇంక వీళ్ళు ఇంతే మారరు అనిపిస్తుందా? చిరాకు ఏం రాదు బా. చిరాకు రాదు కానీ నీకు 4 గంటలు ఉందిరా భయ్ గప్పాలు కొట్టుకోనికే. 10 నిమిషాలు నువ్వు నిలబడు. నా బాధ అది కాదు. నా బాధ ఏంటంటే ప్రాంప్టర్స్ పాపం వాడు సీన్ చెప్పాలి, మళ్ళా ఆడ 6 మంది ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రాంప్టింగ్ ఇవ్వాలి. వాడు ఒక్కడే ఉంటాడు. సీన్ చెప్పేది వాడే, ప్రాంప్టర్ చెప్పేది. ఇటు డైరెక్టర్ దగ్గర నుంచి ప్రెషర్ వానికి, ఇటు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వినరు వాడు అరుస్తుంటే. అంటే కనీసం మానవత్వం కోసం అన్నా వాడిని అరే పాపం అరుస్తుండు కదా పొద్దున్న నుంచి 9 గంటల దాకా అరుస్తాడు అబ్బా వాడు. పొద్దున్న నుంచి వాడు డ్యూటీ స్టార్ట్ అయిందంటే 9 గంటల దాకా అరుస్తాడు. ఒక క్యూ నేర్చుకుందామని లేదేమని, ఒక 2 లైన్లే కదా ఈ డైలాగ్ నేర్చుకొని చెప్దాం ఎట్లుంటుందో మజా చూద్దామనే లేదేమని. నీకు సాటిస్ఫై అవ్వాలి కదా. ఏ పైసలు వస్తున్నాయి మనకి, పోతున్నాం, టీవీలో కనిపిస్తున్నాం, బాస్ అయిపోయింది దునియా, స్టార్లం అయిపోయినాం మనం. అరే ఇట్లాంటి వాళ్ళు పిచ్చినా కొడుకులు లక్షలలో వచ్చిరు పీకిరు ఇప్పుడు వచ్చారు పోయారు. అట్లా ఎప్పుడు కూడా ఇప్పుడు మహానుభావుడు నాగేశ్వరరావు గారు ఏమన్నారు, యాక్టింగ్ అనేది ఒక సముద్రం లాంటిది, అది ఎంతదో ఏం చేయలేము, అది ఆ సముద్రం లాంటిది, ఎప్పటికీ నేర్చుకుంటానే ఉండాలి అని అంత మహానుభావులు చెప్పినా కూడా వీళ్ళు పెద్ద స్టార్లం అయిపోయినామంటే పొట్టకోస 2 లైన్లు చెప్పలేరు, మీరు స్టార్లు అయిపోయినారు. ఫీమేల్ యాక్టర్స్ పరంగా తెలుగు వాళ్ళు బెటర్ అన్నా కన్నడ వాళ్ళు బెటర్ అన్నా? నాకు తెలిసి మన తెలుగు వాళ్ళేబా. అంటే వాళ్ళందరూ నేను ఇదే అని చెప్పలేను కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని చూసి తెలుగు వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళు బిల్డప్ ఇచ్చారు కదా వాళ్ళ నుంచి వచ్చి. ఈ పోరు కూడా హీరోయిన్ అనుకో, సెకండ్ హీరోయిన్, ఈ పిల్ల మామూలుగా ఉంటుందా? ఇప్పుడు నాతో మాట్లాడ అమ్మా బొమ్మ అని మాట్లాడినా అనుకో, హలో సార్ అంటారు. ఇప్పుడు నేను అందులో పోయి యాక్టింగ్ చేయని వీళ్ళని బిడ్డలు అనుకోవాలన్నా, నన్ను సార్ అన్నారు నేను ఎంత తెచ్చుకోవాల్సి వస్తుందంటే ఇంకా వేరే ఊహించుకొని, అంటే నా కూతుర్ని ఊహించుకొని చేసి, ఎందుకంటే ఆ ఇంటిమేసీ రాదబ్బా, లేకపోతే ఆర్టిఫిషియల్గా అయిపోతుంది, ఏదో మనం చేసినాము అయిపోయింది. అది కాదు యాక్టింగ్, లైవ్ గా అంటే మనం పర్ఫార్మ్ చేయగలగాలి కదా. మనం ఇప్పుడు భార్య క్యారెక్టర్ చేస్తుందంటే వాళ్ళని ఏదో ముద్దులు పెట్టుకోవాలనో ఏదో హగ్ చేసుకోవాలని కాదు, ఇంటిమేసి. మీరు పాత సినిమాలో శోభన్ బాబు గారిని చూడండి, అసలు నేను తొడగొట్టి చెప్తా, అంత న్యాచురల్ గా భార్యతో చేసే క్యాండిడేట్ లేరు. చాలా నీట్ గా ఉంటది మాట ఏమో కూడా ఉండే ఈ టైం. ఆయన నిజంగా భార్యతో మాట్లాడినాడు అంటే అలా వెళ్ళడం ఒకటి ఉండాలి. మనకు మనం ఏం భార్య, కానీ ఆ ఇంటిమేసీ మనలో ఉంటే చూసే జనాలకి ఆ నిజంగా భార్యాభర్తలు లెక్క కనిపిస్తాం, నిజంగా తండ్రి కూతురులాగా కనిపిస్తాం. అన్న మీరు ఇంత కంటెంట్ విషయంలో ఇంతగా ఆలోచిస్తారు కదా, మీకు ఫన్ అంటూ ఉండదా? లైక్ అంటే ఫ్రెండ్స్ తో కలిసిన ఫన్ కాదు, లైక్ నార్మల్ ఫన్ ఏం లేదు. ఫన్ అస్సలు లేదు. నేను షూటింగ్లు ఉన్నా అంటే వాటి గురించి అంతే, ఆ సీన్ తెప్పించుకుంటా ఫస్ట్, ఆ సీన్ గురించి. సో మనం ఎట్లా చెప్తే బాగుంటుంది అనే ప్రాక్టీస్ తప్ప ఇంకా వేరే మిగతా టైంలో దమ్ అంతే. శేఖర్ గారికి ఫినాన్షియల్ గా బాగానే ఉన్నారు కానీ మెంటల్ పీస్ లేదు అనేది కొంతమంది సన్నిహితులు చెప్పే. మెంటల్ పీస్ ఏముందబ్బా, అది ఇప్పుడు ఏదో ఒక రోజు డిస్టర్బ్ ఉంటాము, ఒక రోజు మంచిగా ఉంటాము, ఒక రోజు జోష్లు ఉంటాము, ఒక రోజు డల్గా ఉంటాము, అది కామన్. అది మెంటల్ పీస్ లేదనేది నాకేమి అట్లాంటిది ఏం లేదా. నేను చాలా పీస్ఫుల్గా ఉన్నా, నేను అట్లా నాకు ఏం ప్రెషర్లు లేవు. ఇంత సంపాదించారు, ఇంత ఫేమ్ ఉంది కదా, నాకు ఏం సంపాదించలేదు, బతకని కోసం సంపాదించుకునే ఏం సంపాదించుకోలే నేను. ఇంకా కిరాయి ఇంట్లో ఉంటా నేను ఏం సంపాదించుకోలే. ఇవన్నీ భ్రమలు ఉన్నారు.
ఇప్పుడు అందుకే ఈ సినిమా వాళ్ళు అందరూ వచ్చి నేను ఈ రేటు చెప్పిన అనుకో, వాళ్ళు ఏమంటారు, సార్ చిన్న సినిమా సార్ అంటే, అరే నేను కూడా చిన్న నాయన, నేనేమన్నా కమాయించినా అనుకుంటున్నారేమో, మీరు భ్రమలు ఉన్నట్టున్నారు, నేను మామూలుగానే అడిగినా కదరా భయ్ అని చెప్పిన నేను. కాదు సార్ కొద్దిగా సపోర్ట్ చేయాలి. బయట టాక్ ఏంటంటే మీరు బోల్డ్ డబ్బులు సంపాదించారంట. అంత సీన్ లేదా నేను మీకు అసలు ఛత్రపతి లాంటి సినిమా చేసినాక అసలు వేరే వేరే తోటి మామూలుగా ఉండడు. నా అంత అవలేగాడు ఇంకో దునియాలో కనిపించండి నీకు, యాద పెట్టుకో. 1500కి సీరియల్ చేసినాను ఆయన. ఛత్రపతి చేసినాక స్రవంతి సీరియల్ ఇప్పటికీ నీకు అడిగిపిస్తా. దానికి పనిచేసిన మేనేజర్ కూడా ఇన్నే ఉన్నాడు, అడిగిపిస్తే ఎంతకు పని చేసిన. అంత ఎట్లా చేసారన్న? అంటే ఆ టైంకి ఏమన్నా ఇబ్బంది అయిందా? ఎట్లా? ఇబ్బంది కాదు, నాకు ఏం మాట్లాడాలో తెలియదు నాకు. అంటే నాకు ఈ ఫైనాన్షియల్గా నేను సినిమాలకి డబ్బులు సంపాదించుకొని కాదు, నాకు గుర్తింపు కోసం వచ్చిన. నేను వచ్చినప్పుడు నేను అరే 2500 3000 అడిగితే పారిపోతారేమో ఈ ఫీలింగ్లు ఉంటుండే. నేను నన్ను ఎంతమంది తిట్టేటోళ్ళు అనుకున్నాను. రాజమౌళి గారు ఎన్నిసార్లు తిట్టిండు నన్ను, బుద్ధి రాదే అని వెళ్ళిపెట్టాడు ఆయన. నా ముఖం కూడా చూస్తాడు, నీ ముఖం చూపెట్టకు ఇంత తీసుకుంటున్నా అంటే ఆయన ఏమంటాడు ఫు అనేటోడు. చెప్పేవాళ్ళ చెప్పండి ఎంత తీసుకుంటున్నా జనరల్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మా దగ్గర ముచ్చట్లేంది, ఎట్లున్నావు ఆ ఒక మాట, శేఖర్ ఇది సీను మనం ఇట్లా చేద్దాము, ఇట్లా ఇదొకటి ఎంత మంచిగా సంపాది అంటే ఇది చెప్పేసరికి గతం ఆయన ఇట్లా ఆయన ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆయన తట్టుకోలేము, అది కొట్టే అవసరం కొట్టినట్టే ఉంటుంది. కాదన్నా సార్, చెప్తే చెప్పారు, అడిగినప్పుడు కనీసం ఒక 5,000 అని చెప్పొచ్చు కన్నా. నాకు అది లేదబ్బా, నాలెడ్జే లేదు నాకు. పైసలు నేను ఎప్పుడు వాడు గుర్తుపట్టాలి ఈడు గుర్తుపట్టాలి నన్ను ఏడికైనా పోతే అనే ఫీలింగ్ లోనే ఉన్నా నేను. నాకు ఆ పైసల గురించి నాకు ఏమీ ఇది లేకుండే. వాళ్ళు ఏమన్నారు, సార్ చిన్న సీరియల్లో కూడా చిన్న పెద్ద అంటే నాకు తర్వాత తెలిసింది. అంటే ఈ సీరియల్లో ఇట్లుంటే ఏంది మరి, వాడు నన్ను అవలబనాయించడానికి తర్వాత తెలిసింది నాకు. ఇలా కూడా ఇట్లున్నాయా, మేము కొత్తగా చేస్తున్నాము అదే అనేది. మళ్ళా పెంచమంటే 2 సంవత్సరాలకు 500 పెంచారు ఖాళీ. 2 సంవత్సరాలు అలాగే చేశారా? ఇట్లా పదే మోసపోయింది అనిపించలేదు అన్న మరి? ఇవో బలాత్కారం జరిగిపోయింది అంతే, ఇంకా దాన్ని ఏం చేయలేమ్మా. ఇట్లా ఇది జరిగినాయి, చాలా జరిగినాయి. అయ్యో అందరూ నాకే కష్టాలు చెప్పిరి. నేను సార్ మీరు హెల్ప్ చేయాలి సార్, మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలి సార్ నాకంటే. మరి ఇన్ని కష్టాల్లో ఉండి నేనేం కోఆపరేట్ చేయాలి, నేను పరిశానలు ఉండేటోని. నేను ఆ చక్కర్లోనే మాట్లాడటోని. సార్ మీరు కోఆపరేట్ చేయాలి సార్ అంటే ఇట్లనే ఫోన్ పట్టుకొని ఈ ఆలోచన ఒకటి నడుస్తుండే, వీళ్ళు ఈ లోపల కమిట్మెంట్ ఏదో చేసుకుంటుండే. సరే సార్ అని నాకు ఈ ఆలోచన వస్తుండే. ఈ ఆలోచన అయ్యే లోపల వాళ్ళ విషయం మొత్తం ముగించేస్తారు, కట్ చేస్తుండే. ఆలోచించే టైం కూడా లేదు. అయ్యా ఇలా కమిట్ అయిపోతుంది కదరా నేను అని నా ఫీలింగ్. మరి ఈ అమ్మ దొరికిపోయినరా అట్లా చాలా అయినాయిలే. ఒకటా రెండా మొత్తం ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు మొత్తం మీరే పెడతారన్నా లేకపోతే? లేదు, అందరూ చేస్తారు. ఇప్పటికీ షేరింగ్ ఫ్రెండ్స్ అంటే అందరూ. అంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి పోయాను అనుకో నేను, వాడు నాకు కళ్ళు తెప్పిస్తాడు, వాడు మటన్ అంటాడు, చికెన్ అంటాడు, చేపలు అంటాడు, అన్నీ వండిపిస్తాడు. వాళ్ళ ఇంట్లో మంచిగా చెట్ల కింద కూర్చొని ఇట్లనే పొలం ఉంటుంది, ఇట్లా అట్లా చేసేటోళ్ళు ఉన్నారు. బాగా అమ్మవారి జాతర చేస్తారు అక్కడ వాళ్ళే అంతా. అప్పుడు ఇంకా మీరు చీఫ్ గెస్ట్ ఏమో, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు చీఫ్ గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్ నేను చెప్తున్నా, చీఫ్ గెస్ట్. వాళ్ళు ఊళ్ళో మొత్తం చెప్పేస్తారు ఛత్రపతి వస్తారు, పాపం ఫోటోలు తీస్తారు. కానీ వచ్చినోడు మంది బాటిల్ పట్టుకోదామని ఎవరు రాడు, మళ్ళీ కూర్చొని ఉంటారు. మళ్ళీ మన మందే తాగిపోతారు. మళ్ళీ మనమేమో బాటిల్, అరే అమ్మాయి కథమైంది మన బ్రాండ్. స్టార్టింగ్ వచ్చినప్పుడు 10 బాటిల్ ఉండే, లాస్ట్ ఒక బాటిల్ ఫస్ట్ ఏమంటారు అంటారు.
తర్వాత మనం అటు చూసే లోపల వాడు కలుపుకుంటుంటాడు, మళ్ళీ వాడే కలుపుకుంటాడు, మనకు కలిపే అవసరం లేదు. ఇక తర్వాత రెండో పెగ్గు తర్వాత కలిపే అవసరం లేదు, మన బాటిలే ఖతం చేస్తారు. అది ఏకు కానీ దో కానీ రాత్రిపూట మళ్ళీ ఎత్తుకోవాలి మనం. మరి ఏడు దొరుకుతారా ఈ ఊర్లో, ఇప్పుడు బ్లాక్ లా పెట్టాడు ఏడరా అంటే, అన్న నడవన్న ఆడికి పోదాము, అది జంగల్ లెక్క ఉంటుంది, ఆ రాత్రి 2 బజే పోవాలి మళ్ళీ ఆడికి పోయి. మీరు స్టాక్ మెయింటైన్ చేస్తారంట. నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, నా కార్లో కూడా ఉంటుంది, కార్లో కూడా ఉంటుంది, 24 hours అందరికి తెలిసి. అదే ఎందుకు డైరెక్టర్లు వచ్చి పెడతారబ్బా నాకు కార్లా. ఓకే, పెట్టేసి వెళ్ళిపోతారు సరదాగా. ఇప్పుడు లేట్ అవుతుంది అనుకో, మందు బాటిల్ పెట్టేసి వెళ్ళిపోతారు, అంటే కూర్చో. ఏం చెప్పాలి, నా బతుకు గురించి చెప్తే నేనే ఒక్కోసారి కామెడీ, అరే అమ్మా నేను ఇంత నవ్వు వస్తుంటుంది నాకు, నేను ఒక్కనే నవ్వుకుంటుంటా, నేను ఒక్కనే పాటలు రాసుకుంటుంటా. ఇప్పుడు సినిమా పాటలు ఉంటాయి కదా, అది నా మీద రాసుకొని నేను పాడుకుంటుంటా, కార్లో ఉన్నప్పుడు సింపుల్ గా మనసులో ఇట్లా అనుకుంటుంటా నేను. ఈ నాయి 1-2 కాదు, నాయి మామూలుగా కాదు అసలు. వీడిని నమ్మే లోపల వాడు మింగిండు, వాడిని నమ్మే లోపల వీడు మింగిండు, ఆ టైప్ ఉంది నాది. మామూలు కథలు కాదు. మీరు చేసిన సాయం కావచ్చు, లేకపోతే మీరు చేసిన ఎంజాయ్మెంట్ కావచ్చు, మీకు వచ్చిన ఫేమ్ కావచ్చు, మీకున్న అవకాశాలు కావచ్చు. సాయం ఏముందిలే బా, సాయం అసలు పక్కనే పెట్టేద్దాం మనం. లేదు, దాని గురించి సాయం గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేదు, బట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. అయితే ఇబ్బంది ఎవరు ఇబ్బంది పెట్టరాబా, ఇప్పుడు ఇల్లు కూడా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నేను పొద్దున వచ్చినా, నేను అడుగు ఏమా 10:30కు వచ్చినా నేను, సార్ ఒక 10 గంటలకు ఉన్నాడు సార్ అంటే, అరే అర్ధ గంట లేట్ అయిపోయింది రా అనుకొని వచ్చిన, అయ్యో ఇట్లా కూర్చున్నా అంతే. ఇక ఇప్పుడు ఎంత అవుతుంది టైం, 2 అవుతుంది, 1:30. కాదన్న, మరి 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఏం జరిగిందో ఒక 1 minute చెప్పండి. ఏం లేదు, పోయి ఆడ బీర్ తీసుకున్నా, తాగిని సీరియల్ రాకుండా వచ్చిన అంతే. ఇక అంతకు మించి ముచ్చట ఏం లేదు. అన్న మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? నాగా చాలా మంది ఉన్నారు, అన్ని కర్రోళ్ళు. గర్ల్ ఫ్రెండ్స్ నేను అసలు ఆ జోలి కూడా పోనబ్బా. కంప్లీట్ కంటెంట్ మీద ఉండే వాళ్ళకి వేరే అకేషన్స్ ఉండవు బేసిక్ గా. కానీ ప్రతి మనిషికి ఒక కలర్ అంటూ ఉండాలి, ఒక ఫన్ ఉండాలి. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఒక అమ్మాయికి చెప్పుకునే బాధ, ఆ ఫీల్. అమ్మో, వాళ్ళకి చెప్పినంత నరకం ఇంకో అదే ఏడైనా ఉంది పాపం. అసలు అవి చెప్పు, నేను ఏమని చెప్పినా ఇంతకుముందు నీకు మంచిగా చెప్తి, ఇప్పుడు ఇంటారు ఇంటివి అంటారు పక్కకు పోయి అని చెప్పినా కదా నేను. చెప్పారు నేనేం అట్లే అంటారు, మళ్ళా పక్కకు పోగానే అంటారు. ఎందుకు గర్ల్ ఫ్రెండ్స్ ఏం లేదు, ఎవరైనా పలకరిస్తే మాట్లాడతా మంచిగా. అంటే మీరు సెట్ లో అమ్మాయిలకి ఆడపిల్లలకి చాలా మర్యాద ఇస్తారు మీరు. నేను ఆడపిల్లలకి చాలా మర్యాద ఇస్తారు, చాలా నీట్ గా అమ్మ అని మాట్లాడతారు. డెఫినెట్ గా. ఇప్పుడు నాకు కూతురు ఉంది కదా. అవును. నేను ఎట్లా నాకు ముందు నుంచి లేదు ఆడపిల్ల, వాళ్ళకి భయపడతా, లిటరల్లీ నేను భయపడతా. నేను వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేయను నేను. ఓన్లీ నేను భోజనం చేసింది ఒకే ఒక్కటి. చూసిన వాళ్ళు వేరే రకంగా అనుకుంటారన్నా, లేదంటే వాళ్ళు వేరే రకంగా అనుకోవడం కాదు, వీడియోస్ స్పెషల్ భోజనం తెచ్చుకున్నాడు తింటున్నట్టు కాక ఇక మనకు పెట్టకుండా మనమేమో అడుగుతామని అనుకొని ఆడు బయట పోయి తింటున్నట్టున్నాడు. అదేంది వాళ్ళ ఫీలింగు, ఇంకొకరి ఫీలింగు. ఇంక బాగా బల్బు పెద్ద సినిమాలలో చూసి నేను పెద్ద నిలుగుతున్నట్టున్నాడని ఇంకొకరు అనుకుంటారు. ఏమొచ్చట్లు ఇవి వాళ్ళు చెప్పే అవసరం లేదు, వాళ్ళు ఏమనుకుంటారు నేనే చెప్తా. కానీ నాకు అట్లాంటి లేనిలో పాడు అడుగు, నేను మావని అడుగు. నాకు ఒక్కోసారి తినబుద్ధి కాకపోతే 2 సమోసాలు తెచ్చుకొని తింటా, ఇదే ఆ హోటల్లో చిరుకుల దగ్గర పోయి అదే తింటా. ఏం లేవు. మూవీ సంబంధించి సీరియల్ సంబంధించి ఒక యాక్టరు చూడని చూడగానే బాగా చేస్తుంది, కంటెంట్ పరం బాగా చెప్తుంది, అండ్ యాక్టింగ్ బాగా చేస్తుంది, తెలుగు సాంప్రదాయ కట్టులో ఉంటది అని మీకు ఎవరు అనిపించారు ఇప్పుడు దాకా? ఇప్పుడు అంటే అన్ని క్లబ్ చేసి సీరియల్లో మీకు చూడగానే అన్ని క్లబ్ చేసి అంటే ఇప్పుడు సినిమాలలో అంటే సమంత గారు, నాకు సమంత గారు ఒకరు టక్కును గుర్తుకొస్తారు. ఇప్పుడు పాత యాక్టర్స్ అంటే ఇంకా మనము ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడితే ఉన్నారు. అంటే చాలా మంది ఇప్పుడు నిత్యా మీనన్ కానీ, ఆ అమ్మాయి కూడా మంచిగా అంటే క్యూట్గా
మళ్ళీ ఈ అమ్మాయి మన పేర్లు మర్చిపోయే రోగం ఉంది నాకు. నిత్యమైన పొగిడిన ఛత్రపతి శేఖర్ అని చెప్పి తమ్మేసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ వేరే రకం పోద్దాం. నిత్యమైన ఏమని పొగిడిన వేసుకోబ్బా? బూతులు కూడా వేసుకో పక్కన. ఆ పిల్ల ఏం పేరు ఫిదా హీరోయిన్ పేర్లు మర్చిపోయే అలవాటు ఉంది. సాయి పల్లవి పేరు మర్చిపోతా నేను. సాయి పల్లవి పేరు మర్చిపోయినా ఛత్రపతి శేఖర్ అది నాకు నిజంగా మామూలుగా ఈ సీరియళ్లలో కూడా అంటే బోల్డ్ మందికి వెళ్తారు కదా బోల్డ్ మంది అని కాదు, అంటే వీక్నెస్ అది. ఇప్పుడు నాకు పేజీ డైలాగులు ఇవ్వండి మీరు, నేను చెప్తా, మీరు అందులో 3 పేర్లు ఇరికియండి, మొత్తం మర్చిపోతా. నా వీక్నెస్ అది. ఓకే, పేర్లు గుర్తుండవు. ఇప్పుడు వీళ్ళ ఒరిజినల్ పేర్లు నాకు తెలియదు. మన ఫ్రెండ్స్ లో అంటే ఏదో మేనేజ్ ఇప్పుడు సీరియల్ చేస్తున్నా కదా, వీళ్ళ ఒరిజినల్ పేర్లు నాకు తెలియదు. క్యారెక్టర్ పేర్లే అవి కూడా 3-4 రోజులు. ఈ అమ్మాయి పేరు తులసి, ఈ అమ్మాయి పేరు జాను, నా వైఫ్ పేరు లక్ష్మి, ఒక్కోసారి జానికైనా వస్తుంది, ఓ కాదు లక్ష్మి, ఓకే ఇంకో ఇట్లా గుర్తుపెట్టుకుంటే 3 రోజులు గుర్తుపెట్టుకుంటే అప్పటికి స్ట్రైక్ అది. మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు నన్ను, నా పేరు ఇది ఒరిజినల్, నాకు ఒరిజినల్ పేర్లు వద్దు, నాకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు సీన్ లా అమ్మ తులసి రామ అనేది ఇప్పుడు ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు చెప్పింది అనుకో, అమ్మ ఆ ఒరిజినల్ పేరు వచ్చేస్తుంది. ఈ కన్ఫ్యూజన్ లో ఉంటాను నేను. నిజంగా పేర్లో అది వీక్నెస్ అంతే అబ్బాయి. ఇప్పుడు సీరియల్లోకి వస్తే చాలా మంది మంచి యాక్టర్లని ఈ మధ్య నేను కలిసిన. ఎవరన్నా మీకు ప్రపోజ్ చేశారా ఇప్పుడు దాకా? ఎవరన్నా ప్రపోజ్ చేశారా? మిమ్మల్ని నన్ను ఎందుకు ప్రపోజ్ చేస్తారా? చేయకుండా ఎట్లుంటారా? ఎవరు ప్రపోజ్ అట్లా ఉంటదా? ఇప్పుడు నాకు ఒకరి మీద క్రష్ ఉంటదన్న, నేను కొన్ని రోజులు చెప్పకపోవచ్చు, బట్ ఒక 1 నేను ఓపెన్ అప్ అవుతా. ఇప్పుడు మీరు చెప్పకపోవచ్చు, ఎందుకంటే మీకు ఆడవాళ్ళ మీద ఉన్న సంస్కారం అలాంటిది. ఎవరేం ప్రపోజ్ చేయరు. ఒకసారి బ్యాక్ వెళ్దాం సరదాగా, అందరు గౌరవం. సరదాగా ఒక 10 years బ్యాక్. 10 years బ్యాక్ వెళ్ళాం. 10 years బ్యాక్ ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు నార్మల్ గా మిమ్మల్ని ప్రపోజల్ రాకుండా ఎలా ఉంటాయి? అమ్మాయిలకి నచ్చేది స్పాంటేనియస్ గా మాట్లాడటం, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ చేయగలగా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో నువ్వు ఫ్లో లో ఉన్నా కాబట్టి వచ్చింది తప్ప నేను అసలు మామూలుగా మాట్లాడలే ఎవరితో ఎక్కువ తక్కువ. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను నార్మల్గా. ఇప్పుడు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎవరైతే ప్రపోజ్ చేశారో జస్ట్ ఆ ఒక్క సన్నివేశం గుర్తుంటే చాలు. ప్రపోజ్ ఎవరు చేయలేదబ్బా, మనమే ఒక్కోసారి. ఇప్పుడు పోనీ మీకు అనిపించిందా అంటే ఈవిడ బాగుంటది అని? అట్లా చాలా మంది అనిపిస్తారు కానీ సరే పేర్లు చెప్పమాకండి. ఆవిడ్ని ఎప్పుడు ఎక్కడ చూసారు? అంతే. అవి కూడా గుర్తులేవు, నిజంగా గుర్తులేవు. ఎప్పుడో ఇప్పుడు చూసినాం సడన్ గా, అరే మంచిగా ఉందిరా బ్యాండ్, అది కూడా ఎందుకు మంచిగా ఉందని మనం చూసి స్మైల్ ఇస్తేనే మంచిగా ఉందంటాం మళ్ళా, లేకపోతే అబ్బో చాలా అందరూ అనుకుంటాం. ఇప్పుడు నన్ను ఎట్లా అనుకుంటాను, నేను కూడా అట్లనే అనుకుంటాను. ఇప్పుడు మనం చూసి ఇట్లా పోయారు అనుకో, నేను అట్లనే అనుకుంటా. అదే హలో సార్ అంటే అరే ఓకే, మంచి గౌరవం అనిపిస్తుంది, మంచి మర్యాద. అంతే కదా, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది ఇక, మనం అవగాహన లేక చూస్తాం, మనం కూడా అట్లనే చూస్తాం. ఇప్పుడు పక్క తెలంగాణ వాళ్ళ మాట్లాడుతున్నారు. నేను పెరిగినంత తెలంగాణలే. ఇప్పుడు వీళ్ళ ముంగట ఏదో ఆంధ్రాలో మాట్లాడుతున్నా కానీ కొంచెం ఇబ్బంది అవుదా మరి? ప్రొడ్యూసర్లు అదేం లేదు, వాళ్ళతో కూడా అట్లా మాట్లాడతాను నేను. నాది ఎందుకు, నా నేటివిటీ నేను పుట్టింది కర్నూలు దగ్గర, అవును, ఈడ పెరిగిన. ఇప్పుడు ఆ డైలాగులు ఒక్కటి వచ్చినప్పుడు కొన్ని, ఇప్పుడు ఇంతకుముందు నేను అంటే ఛత్రపతి చేసినప్పుడు నాకు ఆ స్లాంగే తెలియదు. అవును, అంటారు కదా. ఇప్పుడు సైలో చేసిన దాంట్లో నాకు రిలేటివ్ ఉండే, అంటే నా బేసిక్గా నేను అట్లనే ఉంటా, లేజీగా మాట్లాడడం. అది ఛత్రపతికి వచ్చేసరికి అట్లా ఉండదు. రీసెంట్ గా ఓదిలో మళ్ళీ మీకు సెట్ అయింది. ఓదిలో అది ఒక్కరోజు చేసినాము, బలవంతంగా పిలుస్తూ పోయినాము. ఎందుకంటే డైరెక్టర్ చెప్పిండు రమ్మన్నాడు, అది అన్నాడు, పోయినాం. చేసారా? 2 గంటల దాకా చేసింది. 6 గంటలకు ప్యాకప్ చెప్తామన్నారు, 2 గంటల దాకా చేసారు రాత్రి. ఆ విగ్గు పెట్టుకో నా గడ్డమే, ఎంత ఇరిటేషన్ ఉంటే ఎండాకాలము, కారిపోతుంటే లోపల. శేఖర్ లైఫ్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఎవరన్నా? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్ లోనే రాజమౌళి సార్. ఇంకా ఇంపార్టెంట్ పర్సన్, ఫ్యామిలీని అవన్నీ పక్కన పెట్టేసి, ప్రొఫెషనల్ పక్కన పెట్టేసండి. పిల్లలు
ఆ, అలా అలా చెప్తున్నా ఫ్యామిలీ పరంగా. లేదు నాకు నా కూతురు నా కొడుకు అంతే. ప్రొఫెషనల్ గా అయితే ఇక రాజమౌళి గారు, రాజమౌళి ఆయన గారు. కొట్టేవాళ్ళు లేదు ఇంకా. ఇంకా మిగతాలతో అంటే ఇక ఇప్పుడు పురాణాలు ఒకరు మనకి ఎట్లా అంటే మంచిగా ఉంటారు, ఉమ్. నేనంటే ఆ గౌరవం ఉంది, భయపడతారు. మీతో 5 నిమిషాలు మాట్లాడితే చాలు తెలుసా, ఫ్లిప్ అయిపోతారు. అంటే ఏదో మా అనుకొని వచ్చినాడు కూడా ఆ, ఫ్లిప్ అయిపోతారు అనమాట, మీకు పడిపోతాడు బేసిక్ గా. ఆ విషయం మీకు ఎవరైనా చెప్పారా? నిజంగా అదే నువ్వే చెప్తున్నావు. లేదన్నా, అసలు ఎంత ఫన్ తెలుసా, నిజం చెప్తున్నా. అంటే దూరం నుంచి శేఖర్ని చూసిన తీరు, దగ్గర నుంచి శేఖర్ చూసిన తీరు, మీకు అట్రాక్ట్ అయిపోతారు. నా బాధ ఏంటంటే, సరే మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ ఆన్సర్, అబ్బాయిలే మీకు ఎంత అట్రాక్ట్ అవుతున్నారంటే, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎంత అట్రాక్ట్ అయ్యారో. ఎక్కడికో మోస్తున్నావు అబ్బో. Bro, అలా నిజం అన్న. ఎందుకు మరి ఇక నేను మళ్ళీ అద్దం చూసుకోవాలి, అద్దం ఉందా మనకి? చి, 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 లేదన్న, లేదన్న. వద్దు. ఇప్పటికి మీరు అలా మెయింటైన్ వదిలే పోయి తండ్రి క్యారెక్టర్లు వేసుకుని వదిలేసారు, అది అయిపోయా. తాత క్యారెక్టర్లు, తండ్రి క్యారెక్టర్లు అన్ని వేసారు. రంగురాటంలో అయితే తాతని అయిపోయాను నేను, పెద్ద హీరోయిన్స్ కే తాతని. అట్లాంటివి ఏం లేవు నాయన. ఏదైనా పని, నాకు పని ఇస్తే చాలు అంతే, ఉట్టి కూర్చోబెట్టకుండా నాకు పని చేపిస్తే చాలు, నేను సంతోషంగా చేసుకుంటాను. ఎంత మించి నాకు ఏ కోరిక లేదు. గతం ప్యాకప్ అయిందంటే వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ తెల్లారి షూటింగ్ ఉందా లేదా బస్. ఏ టైంలో కోపం ఎక్కువ వస్తుందన్న మీకు? 9కి స్టార్ట్ అవుతుంది నాకు. ఓకే, అది చాలా ప్రైమ్ టైం అది యాక్చువల్గా. చెప్పేస్తా వాళ్ళకి ఆల్రెడీ. ఒకవేళ లేదు యాక్చువల్ పెట్టుకుంటే పెట్టుకోరు నన్ను, కుర్చీ వేసుకుంటా, గ్లాస్ ఉంటుంది, మందు బాటిల్ ఉంటుంది, ఎవరికన్నా ఏమి ఇబ్బంది లేకపోతే కూర్చుంటాయి. 6కి అయిపోవాల్సిన ప్యాకప్ 8 అయింది, 9 కూడా అయింది. ఇటేమో ఇది 9 కంపల్సరీ. కారణమే కదా, ఇంకా మనం స్టార్ట్ చేసుడే ఇక. ఓకే ఓకే, ఇవాళ ముచ్చట ఏం లేదు ఇక. నేను వాళ్ళకి చాలా సార్లు చెప్పిన, నేను మీరు 9 తర్వాత నన్ను ఆపితే మీకే ఇబ్బంది, నాకు కాదు, మీకే ఇబ్బంది అని కూడా చెప్పిన ఎన్నిసార్లు. వాళ్ళకి సమాధి కాలే. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు పాపం ఫైనల్ గా? కొందరు రియలైజ్ అయ్యి బాటిల్ పెట్టిపోతారు, ఇక లేట్ అవుతుందండి, ఇక మనం మాట్లాడవద్దు కదా ఇక. అవునవును, మనం డైరెక్ట్ సైకిలే కూల్గా సైకిల్ నాకు అర్థమే కాదు. బాటిల్ వచ్చిందంటే నాకు అర్థమవుతుంది, ఈరోజు 2 అవుతుంది, 12 అవుతుంది అని నాకు ఫిక్స్ అయిపోతుంది. ఆరామ్సే. ఇంకా అన్న ఆ టైంలో బాటిల్ వచ్చి కూర్చున్నాక బిట్వీన్ 10 to 1 ఇది ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి, పనిలో ఉండగా పిలుస్తారు, ఇది షూటింగ్ ఉందని చెప్పి. మళ్ళీ అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది? ఏం లేదు, ఏం మళ్ళీ షార్ట్ లోకి వెళ్ళినా అంటే టేక్ అంటే అంతే టేక్ ఇక. నేను నా డైలాగ్ మళ్ళీ నేను అంతా ప్రిపేర్ అయ్యి అప్పటికి ఇవన్నీ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటుంటాను నేను. ఓకే ఓకే, అక్కడ వెళ్ళగానే మళ్ళా క్యారెక్టరే చట్టం తన బంధం చేసుకుంటుంది అంతే. అది ఏమాత్రం డీవియేషన్స్ ఉండవు ఇంకా. లేదు, అది వన్స్ యాక్షన్ అంటే అది నాకు అన్నం పెట్టేది ఆ దైవంతో సమానం. నేను ఆ పని ఇప్పుడు మరి దైవంతో సమానం ఉన్నప్పుడు మరి నువ్వు 9 గంటల కాగానే పెగ్గి ఎందుకు వస్తున్నావు అంటే అది నా ఇష్టం, అది మీ పర్సనల్, అది మీ బాడీకి నీడ్. అది ఇప్పుడు నేను పోతా, మీకేమన్నా డిస్టర్బ్ అయితే చెప్పండి అంతే. మీ పనికి ఏమన్నా డిస్టర్బ్ చేసిందంటే అది తప్పు. అవును, అంతకుమించి తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా. అవును, ఇప్పుడు నాకు సినిమాలలో అలవాటు అయింది 6 గంటల దాకానే, మీరు 9 దాకా చేసిరి, 10 అంటిరి, 12 అంటిరి, 3 అంటిరి. అవును, ఇంకా నేను అప్పటిదాకా ఏం చేయాలి? మళ్ళీ కూర్చోబెట్టినాం, మళ్ళీ దానికి తోడుకొని కంటిన్యూ పని చేస్తే మనకు అవకాశం కూడా ఉండదు. దాని మీదకి లేదు మనకి, దాని మీదకి వెళ్ళినప్పుడు ఏం లేనప్పుడు ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో ఇంకా ఫైనల్ గా జనాలకి ఏం చెప్తారని ఒక మెసేజ్ ఇవ్వాలండి జనాలకి ఏముందబ్బా, నేను ఇప్పుడున్న పరిస్థితిని అంటే బట్టి, మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కావచ్చు, అందరికీ ఏం తెలుసు యాక్టింగ్ చేసేవాడు, నేను ఒక్కనే ఫేస్ చేసిందని అనడం కంటే అందరికి ఎవరితో లేదన్న, మీ లైఫ్ కొంచెం డిఫరెంట్. ఏ మాట కామాట మీరు నమ్మారంటే పెడతారు, మీకు అబద్ధం నచ్చదు. నేను నా స్ట్రగుల్స్ చెప్పుకోవడం కంటే ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడాలనుకుంటే మన ఎంతోమంది జవాన్లు అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తున్న వాళ్ళు, నేను ఒకటే జనాలతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఫోన్లో ఏవేవో బొమ్మలు పెట్టుకుంటాం, మన ఫోటోలు అవి ఇవన్నీ పెట్టుకోకుండా ఇండియా జెండా అండ్ రింగ్ టోను
ఒక ప్యాట్రియాటిక్ రింగ్ టోన్ ఏదైనా పెట్టుకోండి. ఇదొక్కటే నేను కోరుకుంటున్నా. ఓకే. ఇది నా ఫోన్లో ఇదే ఉంటుంది. నేను చాలా మందిని రిక్వెస్ట్ చేసిన నా గ్రూప్లో, మరి వాళ్ళు పెట్టుకున్నారో లేదో కానీ ఇదొక్కటి చేద్దాం. ఇప్పుడు 15 ఆగస్టుకి వచ్చినప్పుడు పెట్టుకొని బస్ ఖతం చేసేదానికి ఆ రోజు స్టేటల్ వస్తాయి గట్టిగా గూడ్స్ ఆ రోజు జెండా ఇడ పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని పోయి అది కాదు ఇప్పుడున్న పరిస్థితికి. అది ఏముంది ఇప్పుడు జెండా పెట్టుకోవడానికి మనకి ఏమి జెండా పెట్టుకొని ఒక ప్యాట్రియాటిక్ రింగ్ టోన్ ఎంతో అద్భుతంగా ఉంటే అవి పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది అదొక్కటే. పని కట్టుకొని శేఖర్ మీద గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఫైనల్ గా మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పిన కదా బ్రహ్మానంద గారి డైలాగ్, ఆయననే చెప్తా. ఇప్పుడు గాసిప్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నాకు కూడా ఎవరన్నా నచ్చేదంటే నేను కూడా ఎంతో ఏమైనా మాట్లాడుకోవచ్చేమో, కానీ మీ క్యారెక్టర్ అది కాదు కదా. లేదు నేను అనేది ఏంటంటే ముఖం ముందు అనాలే, ఎందుకు మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు నీకు సీనే తెలియనప్పుడు నువ్వు ఎందుకు వెనుక మాట్లాడుకోవాలి? ముఖం కూడా మాట్లాడు, ముఖం కూడా అడుగు, ఏంద్రా ఇట్లా బస్. అంతేగాని వెనుక మాట్లాడుకుంటారు అంటే ఆ వెనుక మాట్లాడుకునే మనకు తెలియదు. ఎవడో చెప్తాడు, ఆ చెప్పినోడు కూడా వాడు 2 అంటే వీడు 4 అని చెప్తాడు, వీడు 4 అంటే వీడు 10 అని చెప్తాడు. అది లైట్ బావి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా, మన ఫీల్డ్లోనే చూడు, సినిమాలలో కానీ సీరియళ్ళలో కానీ ఇవే చర్చలు ఇవి. ఇవి కంపల్సరీ ఉంటాయి. అవును, ఇవి అంటే మన సినిమాలలో ఉంటాయని కాదు, ఈ మన అరుగుల మీద కూర్చే గల్లీలలో కూర్చునేటోళ్ళు కూడా ఇదే ముచ్చట్టు ఉంటాయి. కానీ మన జర ఎక్కువ టాపిక్ వస్తుంది, ఎవరైనా మాట్లాడుకుంటారు. దాన్ని పట్టించుకుంటూ కూర్చుంటే వేస్ట్. దాని గురించి ఆలోచించడం, దిమాగ్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, వాటి గురించి నథింగ్. అది మన లైఫ్లో నథింగ్. అది మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది మన జీవితంలోనే నథింగ్ కదా. ఇప్పుడు ఇప్పుడు నేను 1990లో వచ్చిన వాడు 2000లో వచ్చి వాడు అంత పీకులు ఉన్నాడు, నేను 90లో ఈయన కూర్చున్నా. అవి కూడా అవసరం లేదు. ఆ కుళ్ళిపోతాను ఎందుకు అంటే అవి ముందుకు పోయాడు. నాకు ఇంతనే రాసింది, ఉన్న దాంట్లో తృప్తి ఉందా కదా. ఇప్పుడు నా క్యారెక్టర్ ఇంకొకటి చేయలేడు, వాని క్యారెక్టర్ నేను చేయలేను. ఎవరు రాలే కదా. ఇంకా సిబ్లే వెనక మస్తు అనుకుంటాను. ఏమేమా ఇప్పుడు బాహుబలి చేయనప్పుడు కూడా అనుకున్నారు, ఏదో అయిందంట వీళ్ళకి, అందుకే ఇయ్యల వేషం. ఆయనకి నాకు ఏం కావాలి? ఇప్పుడు నేను కూచేళ్ళు లాంటోనే, ఆయన కృష్ణుడు లాంటోడు. ఆయనకి నాకు ఇప్పుడు సమౌజ్యం అని ఉందా? లేదు కదా. ఆయనకు నాకు అసలు మాటనే ఉండదు. అసలు ఒక బర్త్డే మెసేజ్ కూడా పెట్టాను నేను. ఆయన నంబర్ కూడా నా ఫోన్లో ఉండదు, ఏముండదు. నేను నా ఈ శేఖర్కి ఈ సూట్ అవుతాడు ఈ విషయానికంటే ఆయన కవర్ పెట్టిస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో ఇది శేఖర్ గారి ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన మాటల గురించి కానీ కంప్లీట్ ఫన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తున్నాండి మహానగర్.